కన్నతల్లి రుణం తీసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరి వల్ల స్కూల్స్లో మా నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో జిల్లా పరిషత్ మండలం స్కూల్లో దాదాపు 11 స్కూల్లో చదువుకుంటుంది. ఈ స్కూల్లో సమస్యలు కూడా పొందేది ముఖ్యంగా ఈ కార్యక్రమం విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్స్లో ఒకరిని ఎప్పుడో తీసుకోవాల్సిన కార్యక్రమం చాలా లేట్ అయింది. ఈ సంస్కారం విద్యాశాఖ సంబంధంగా మారుస్తుందని చెప్పిన మార్పులు మొదలైన భాష ఈ కార్యక్రమంలో ప్రారంభించుకుంటే ఏ దేశంలో అయినా స్కూల్ టీచర్కి స్కూల్స్ విద్యా సిస్టమ్ ఆ కార్యక్రమం తీసుకొచ్చిన విద్యాశాఖ అభినందిస్తూ అలాగే విద్యాశాఖ అన్ని శాఖ దీంతోపాటు యువతకు కూడా అవకాశాలు వచ్చిందే 20 లక్షల మంది ఉద్యోగాలు లభిస్తున్నాయని దానికోసం కూడా పనిచేస్తారు. ఈనాటి యువత కాలేజీ బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు దాని కేసులకి 2 లక్షల మన అమెరికా పర్యటన కూడా ప్రోత్సాహం పనిచేస్తూ దాదాపు 30 మంది అలాగే డేటా సెంటర్ తీసుకోవడం ఐటీసీ మీటింగ్లో రాజధాని శాన్ ఫ్రాన్సిస్కో ఆస్టిన్లో టెస్లా కంపెనీ అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న స్టాఫింగ్ కంపెనీ కూడా అభ్యర్థిస్తుంది. మీ ఆఫ్షోర్ ఆఫీసులు హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రాంతంలో అలాగే ఈ గ్రామంలో జన్మభూమి స్ఫూర్తితో గతం నుంచి ప్రజాప్రభుత్వం ఏర్పడిన 50 నుంచి జమీందారులు కానీ రాచరపూర్లు రాజులు కానీ ఈ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ బిల్డింగ్లు కానీ స్థలాలు కానీ పోవాలని చెప్పేసి అది రాను రాను జమీందారులు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సిఎస్ఐ సిసిఎఫ్ కానీ ఏ కంపెనీ అయినా విద్యా శాఖలో బ్యాంకులను భావిస్తాం ముఖ్యమంత్రి తీసుకుంటాం. ఏడీసీసీ పైన చైర్మన్గా ముందు 10 కోట్ల అమ్మని 100 కోట్లు తీసుకోవాల్సిన సిజిఎఫ్ 2 కోట్లు దానికి మొన్న సినిమా స్కూల్ కూడా చేసి కేటాయించిన పరిస్థితి. అలాగే సిజిఎఫ్లు సిఎస్ఆర్ విద్యాశాఖ యువతకి ముఖ్యంగా విద్యార్థులు ఉపయోగించిన వ్యవస్థ ఈ అలాగా ఆ రోజుల్లో ఎవరైతే భూస్వాములు ఎవరైతే గ్రామంలో చేసి స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారో ఇవాళ సమాజంలో ఉన్నత స్థితి చదువుతున్న వల్ల ఈ కాలేజీలు పట్ల స్కూల్స్ పట్ల వ్యవహార స్వభావం పట్టాల్సింది ఈ స్కూల్లో చదువుకుని ఇక్కడ చాలామంది మా నాయకులు కూడా రాజకీయాలు ఉంటారు స్కూల్లో మాట్లాడారు. చాలామంది అలాగే ఎమ్మెల్యేలు ఈ స్కూల్లో చదువుకున్న స్కూల్ పరమైన దాన్ని ఒక గ్రూప్లో ఫామ్ ఎమ్మెల్యేలు గోల్షన్స్ భాషతో స్థానిక శాసనసభ్యులుగా దీన్ని కనీస బాధ్యతగా భావించి ఈ చదువు ఈ స్కూల్లో చదువుకునేది మన స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈ స్కూల్ మాత్రం అలాగే ఉంది కాబట్టి ఈ స్కూల్ని కొంచెం ప్రమోట్ చేయాల్సిన కనీస